గత 3 రోజుల క్రితం భారతదేశపు యొక్క స్వర్గధామంగా జమ్మూ కాశ్మీర్లోని టూరిజం ప్లేస్ అనేటువంటి పాల్గామ్ ప్రాంతంలో టూరిజం కొరకు వచ్చినటువంటి 30 మంది హిందువులను ఇండియన్స్ భారత పౌరుల్ని పాకిస్తాన్ ముష్కరులు పాకిస్తాన్ యొక్క టెర్రరిస్టులు కాల్చి చంపి మన యొక్క భారతదేశం మీదనే వాళ్ళు ఒక దుశ్చర్యగా పాల్పడినట్టు మేము భావిస్తున్నాం. ఆ యొక్క కాల్పుల్లో మరణించిన వారందరికీ కూడా వారి కుటుంబాలకు సానుభూతి ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటూ చనిపోయిన వారందరికీ కూడా నివాళులు అర్పిస్తూ ఈ యొక్క దుశ్చర్యకు పాల్పడినటువంటి పాకిస్తాన్పై తగు చర్యలు తీసుకోవాలని సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఇక ముందు కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా పాకిస్తాన్కు తగు గుణపాఠం చెప్పాలని సందర్భంగా కోరుకుంటూ మా యొక్క సత్రం పక్షాన ఆర్యవైశ్యుల పక్షాన హిందువుల పక్షాన భారతదేశ ప్రజల పక్షాన ఏదైతే ఈ యొక్క కాల్పుల్లో మరణించిన వారంటే టూరిజం వెళ్ళినటువంటి 30 మంది మరణించిన వారందరికీ కూడా ఆ రాయరేశ్వర స్వామి వారి కుటుంబాలకు రాయరేశ్వర స్వామి మనోధైర్యాన్ని ఇవ్వాలని అలాగే చనిపోయిన వారందరికీ కూడా మన ఘన నివాళులు అర్పించుకుంటూ జై భారత్ జై జై భారత్.